డోకా అంటూ అక్క చెల్లెమ్మలంటూనే నట్టేట ముంచిన జగన్ సున్నా వడ్డీ రాయితీలో కోత అభయహస్తం డబ్బులకు దిక్కులేదు సాయం చేయకుండానే చేసినట్టు చూపించడం కోత పెట్టినా ఘాటు కనిపించకుండా చేయడం ఉన్న డబ్బుని మాయం చేయడం లేనిది ఉన్నట్టు చూపడం ఇవన్నీ ఇంద్రజాలికలు మ్యాజిక్లు అనుకునేరు కానే కాదు జగన్ సర్కార్ డ్వాక్రా మహిళల విషయంలో చేస్తున్న గిమ్మిక్కులు మహిళా సాధికారత అంటూనే వారికి ఎలా టోకర వేస్తున్నారో తెలిస్తే ఎవరైనా ముక్కురు వేలేసుకోవాల్సిందే అంటూ రోజు ఒక విషవృక్షాన్ని నాటేటటువంటి అంటే ఒక విషాన్ని రోజు చిమ్ముతూ ఉండేటటువంటి వార్తలకు సంబంధించినటువంటి సజీవ సాక్ష్యం. డ్వాక్రా మహిళలకు డబ్బులు వస్తున్నాయో లేదో డ్వాక్రా మహిళలకు తెలుసు. సంపూర్ణ రుణమాఫీ నగలు తాకట్టు పెట్టిన వాటితో సహా విడిపిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 5 పైసలు తీర్చకపోగా అప్పట్లో సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టి చిట్ట చివరిలో వచ్చేటప్పటికి 10,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేసింది నేనేనని ఉపన్యాసాలు ఇచ్చినటువంటి సందర్భంలో అవును 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 అంటూ పబ్లిక్ని మోసం చేసినటువంటి నాటు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవాళ వచ్చేటప్పటికి అదే మహిళలకి రుణమాఫీ చేస్తున్నది ప్రభుత్వం. 28,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో రుణమాఫీ చేస్తుంది. ప్రతి ఏడాది డబ్బులు పడతానే ఉన్నాయి. అదే సందర్భంలో సున్నా వడ్డీ రుణాలు ఇస్తూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కొన్ని గ్రూపులకి రాకపోవచ్చు, కొన్ని గ్రూపులకి లేట్ అవుతూ ఉండొచ్చు. బట్ ఆ లేట్ అయ్యే వాళ్ళని రెచ్చగొట్టడం, వచ్చినటువంటి వాళ్ళ సంగతి మాయం చేయటం అన్నటువంటిది నడుస్తుంది. అది గ్రౌండ్ లెవెల్లో తెలిసినా మిగతా తెలియని ప్రజలకి మోసం చేస్తూ వార్తలు రాసేటటువంటి వైనం ఇక్కడ ఈనాడుకి సంబంధించినటువంటి అబద్ధంని నిజాన్నిగా నమ్మించేటటువంటి ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదో పట్టించడం ద్వారానే అధికారాన్ని చంద్రబాబుకి ఇప్పించాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా సాగుతున్నటువంటి ఈ కుట్రలు ఇంకెంతకాలం అంటే నడుస్తూనే ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకుంటారా లేకపోతే ఆ కుట్రల ట్రాప్లో పడతారా అన్నది ఇక